హీరో అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శిస్తున్నారు అల్లు అర్జున్. రేవతి భర్త భాస్కర్ ను అడిగి శ్రీతేజ్ రికవరీపై వివరాలు తెలుసుకుంటున్నారు. డాక్టర్లతోనూ మాట్లాడారు అల్లు అర్జున్. 35 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లోనే శ్రీతేజ్ ఉన్నాడు. వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెరుగైనట్లు చెప్తున్నారు. అల్లు అరవింద్, పుష్ప నిర్మాతలు సహా పలువురు ప్రముఖులు శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆర్థిక సాయం కూడా చేశారు. హీరో అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అర్జున్. రేవతి భర్త భాస్కర్ అడిగి శ్రీతేజ్ రికవరీపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో కూడా మాట్లాడారు అల్లు అర్జున్. అయితే 35 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లోనే శ్రీతేజ్ ఉన్నాడు. వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెరుగైనట్లు కూడా చెప్తున్నారు. అల్లు అరవింద్, పుష్ప నిర్మాతలు సహా పలువురు ప్రముఖులు శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆర్థిక సాయం కూడా చేశారు. హీరో అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అర్జున్. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తండ్రి భాస్కర్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ నుంచి. రాధిక, స్వాతి, దాదాపుగా 20 నిమిషాల పాటు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. అయితే 14th ఫ్లోర్ లో ట్రీట్మెంట్ లో ఉన్న ఇటు శ్రీతేజ, ఎవరైతే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోయారో వాళ్ళ బాబు శ్రీతేజ 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ హాస్పిటల్లో గత నెల 4వ తేదీ నుంచి ట్రీట్మెంట్ లో ఉన్నాడు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటు వైద్యులను ఆరా తీయడంతో పాటు తండ్రి భాస్కర్ ని కూడా పరామర్శించి ఆయన్ని ఓదార్చే ప్రయత్నం అయితే అల్లు అర్జున్ చేశారు. 14th ఫ్లోర్ లో ఇప్పటికే గత 35 రోజులుగా అతను ఇటు లైఫ్ తో పోరాడుతున్నాడని చెప్పుకోవచ్చు. శ్రీతేజకి ఇప్పటికే న్యూరోకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నట్టుగా వైద్యులు ఇటు హెల్త్ బులెటిన్స్ లో కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగే అతనికి మధ్యలో కొంత జ్వరం కూడా రావటము, పిట్స్ కూడా రావడంతో కొంత ఇబ్బంది అయితే పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల అంటే ఆయనకి ట్రీట్మెంట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సార్లు వెంటిలేటర్ పెట్టడము, తర్వాత కొంత కోలుకున్నాడు అని చెప్పి తీసేయడము, అలా రిపీటెడ్ గా జరుగుతూ వస్తుంది. అల్లు అర్జున్, అతని ఇటు అల్లు అరవింద్ కావచ్చు, సినీ ప్రముఖులు అనేక మంది వచ్చి పరామర్శించారు. అట్లాగే అల్లు అర్జున్ స్వయంగా ₹1 కోటి అతను ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు ఇటు చెక్ కూడా వాళ్ళ ఫాదర్ భాస్కర్ కి ఇవ్వడం జరిగింది. అట్లాగే మైత్రి మూవీస్ నుంచి 50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ నుంచి 50 లక్షలు, 2 కోట్ల చెక్ ని అల్లు అరవింద్ ఇటు శ్రీతేజ తండ్రికి అందించడం జరిగింది. దాదాపుగా 35 రోజుల నుంచి ఇటు ప్రాణాలతో అతను కొన ఊపిరితో ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో వెంటిలేటర్ లేకపోయినా కూడా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. స్వయంగా ఆక్సిజన్ లేకపోయినా కూడా ప్రశాంతంగా, అంటే ఆక్సిజన్ తనంతట తానుగా తీసుకోగలుగుతున్నాడు. కొంత కుదుట పడుతుంది అనుకున్న తర్వాత మళ్ళీ అతనికి కొంత ఇష్యూస్ రావటం. ఎందుకంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపుగా కొన్ని నిమిషాల పాటు కూడా అతనికి ఆక్సిజన్ అందని పరిస్థితి. సో ఆక్సిజన్ అందని సమయంలో అతని బ్రెయిన్ కి కొంత ఆక్సిజన్ చేరుకోకపోవడము, ఇతర అవయవాలకు కూడా ఆక్సిజన్ అందకపోవడంతో కొంత ఆర్గాన్స్ అయితే డ్యామేజ్ అయినట్టుగా ఇటు వైద్యులు చెప్తూనే ఉన్నారు. అయితే వెంటిలేటర్ పై చాలా కాలంగా ట్రీట్మెంట్ లో ఉన్న శ్రీతేజ కొంత కోలుకుంటున్నాడు అని చెప్పి ఆక్సిజన్ లేకపోయినా, వెంటిలేటర్ లేకపోయినా కూడా కొంత స్వయంగా ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాడు. కృత్రిమంగా అవసరం లేకపోయినప్పటికీ కూడా అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉంది అని వైద్యులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దాదాపుగా 20 నిమిషాల పాటు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ ఆరోగ్యం పట్ల పరామర్శించడము, ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను కూడా ఆరా తీయడం జరిగింది. స్వాతి.
Thanks for the updates.